రెవెన్యూ కోరలు హైడ్రాకు అధికారుల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే చెప్పిందట. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సిఐలు 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. ఈ నెలాఖరుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్, త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసు కట్టులో చెరువుల బాగు, తొలుత తమ్మిడి కుంటతో చెరువుల్లోని నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. పీటీఐఎన్ తాగునీటి విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వొద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి. కీలక శాఖల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు మార్గం సుగమం. ఆక్రమణల కూల్చివేత సందర్భంలో ఇబ్బందులు రాకుండా పోలీస్ సిబ్బంది కేటాయింపు. ఇలా చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకి ఇచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం చట్టంపైన కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు చేరిందట. ఎక్కడున్నాడైనా? ఒకటి రెండు రోజుల్లో రేవంత్ రెడ్డికి చేరబోతున్నది. ఆ వెంటనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కబోతున్నాయి. మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి. రేవంత్ ఓకే చెప్పాక అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ అంటే వాల్టా, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ పరిధి అధికారాలను ప్రభుత్వం అంగీకార తర్వాత హైడ్రా అమలు చేయబోతున్నది. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అయితే ఇది ఆయా సంస్థలకు ఉంటుంది. అధికారాల బదలాయింపు తర్వాత సంబంధిత చట్టాలపైన హైడ్రాదే అజమాయిషీ అవుతుందట. పోలీసు బలగం ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రాకు డిప్యుటేషన్ పైన 15 మంది ఇన్స్పెక్టర్లు, 8 మంది ఎస్ఐలను పోలీస్ శాఖ కేటాయించింది. వీరి జాబితాను అదనపు డీజీపీ మహేష్ భగవత్ యూనిట్ ఆఫీసర్లకు పంపించారు. అవసరాన్ని బట్టి కానిస్టేబుళ్లను కూడా డిప్యుటేషన్ పైన పంపించబోతున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు కూడా త్వరలో హైడ్రాకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఆక్రమణదారులపైన హైడ్రా విజ్ఞప్తి మేరకు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ కేసుల తరహాలో కాకుండా ప్రత్యేక స్టేషన్ ద్వారా అయితే విచారణ వేగిరమై బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుపైన కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని హైడ్రా వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక దాంతోపాటు వీళ్ళు ప్రస్తుతం స్థలానికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంటు, గుర్తింపు కార్డు, యజమాని ఫోటోలు ఉంటే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారట. నోటరీ అయితే దరఖాస్తుదారు ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలి. భవనం అనుమతి, నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి నివాస యోగ్య పత్రం తదితర వివరాలు సమర్పిస్తే నల్లా కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్న వాటర్ బోర్డు పట్టించుకోవట్లేదట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న నివాసేతర భవనాల కనెక్షన్లు హోల్డ్లో పెట్టడంతో పాటు కొత్త నిర్మాణాలకు విద్యుత్, తాగునీరు సరఫరా చేయొద్దని హైడ్రా కోరిందట. సో పర్మిషన్స్ లేనిది ఇవేమి ఇవ్వద్దని చెప్పారట హైడ్రా వాళ్ళు. రంగనాథ్ గారు ఆదేశాలు ఇచ్చారట. అయితే నిన్న వీళ్ళ టీంకి సంబంధించిన దీనికి సంబంధించిన కాపీ నిన్న 9/9/2024 రోజు వచ్చింది.
బట్ నిన్న ఇది బయటకు వచ్చింది. సబ్జెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ సర్టెన్ ఇన్స్పెక్టర్స్ ఆర్ఐస్ RSIs and SI to work in Hydra, request for consent. So memo RC number 83. దీంట్లో a copy of the letters received wide reference second cited is sent herewith. The unit officers in the address entry are requested to obtain the willingness of the officers whose names have been forwarded by the commissioner Hydra for deputation ఆర్ అటాచ్మెంట్ టు హైడ్రా. సో వీళ్ళందరినీ హైడ్రాకి అటాచ్ చేస్తున్నారనమాట. ఎవరెవరు వీళ్ళంతా వీళ్ళు దాదాపు 23 మంది ఉన్నారు ఇలా. ఏ రమేష్ ఇన్స్పెక్టర్, తిరుమలేష్, నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, బాల్ గోపాల్, షేక్ జకీర్ హుస్సేన్, సురేష్ కుమార్, సత్యం, వెంకటరామిరెడ్డి, మధుకుమార్, గోపి, గౌరీనాయుడు, విష్ణువర్ధన్, రాజశేఖర్, సుబ్బారావు, రవికుమార్, శంషోద్దీన్, నాగేశ్వరరావు, క్రాంతి కుమార్, సాగర్, రాజు, సుధాకర్, నిరంజన్. సో వీళ్ళంతా RSIలు, SIలు, ఇన్స్పెక్టర్లు. వీళ్ళకి డెసిగ్నేషను. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రెజెంట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడెక్కడ ఉన్నారంటే ఆయా పోలీస్ స్టేషన్లో వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ హైడ్రాకి అటాచ్ చేశారనమాట. ఒక టీంని ఏర్పాటు చేసి, సో రాబోయే రోజుల్లో దీనికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారట. అండ్ చట్టం కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నది. నా పాయింట్ ఒకటే, మీరు ఇంతవరకు చేసిన ఈ హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇంకా ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలి. లేదు మేము అందరిది కూల్చేస్తాము అన్న ఒక లైన్ వెళ్ళాలి అని అంటే మీరు ముఖ్యంగా లీడర్లకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద రియల్ మాఫియాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్, వాటిని మీరు రీస్టోర్ చేయాలి. మీరు అంటున్నారు కదా గొలుసు కట్టు పద్ధతిలో ఫస్ట్ నాగార్జున ఎన్కన్వెన్షన్ తమ్మిడికుంటతో మేము రీస్టోర్ చేయడం స్టార్ట్ చేస్తామంటున్నారు కదా. మేము నిన్న వాసవి కన్స్ట్రక్షన్స్ దగ్గరికి పోయినాం, ఎక్కడికి, మూసాపేట్కి. ఈ క్షణానికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి చాలా దర్జాగా. అసలు ఒక బిల్డింగ్ ఎక్కి నిలబడి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఎట్లా ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతున్నది అని. మరి అక్కడికి ఇంతవరకు రంగనాథ్ బోరు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఇక అపోజిషన్ పార్టీలు మరి ఎవడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడుతున్నారు? అంత దోస్తులే కదా వీళ్ళు. ఏ పార్టీ అయినా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మీద మాట్లాడిందో చూపించండి, ఒక మీడియా సంస్థ చూపించండి. మనం పోయిన తర్వాత ఒకవేళ రంగనాథ్ ఆడికి పోతున్నానగానే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. లేదట కూల్చిరాడని మళ్ళీ ఆగిపోతున్నారు. అంటే కూలిస్తే మేమే చెప్తేనే కూల్చిరని చెప్పుకోవడానికి రేపు పొద్దుగాల. ఈ డ్రామా తప్పితే ఒక్కరన్నా కనీసం ఫోకస్ చేస్తున్నారా? ఫోకస్ చేసి ఒకవేళ పుసుక్కున వీడియో పెట్టినా మళ్ళీ ఆయన వచ్చి కలవగానే వీడియో ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఒకటే చెప్తున్నాం, మన పాయింట్, మనం చాలా క్లారిటీ ఉన్నాం. హైడ్రా ఉండాల్సిందే, హైడ్రా కొనసాగాల్సిందే. హైడ్రా చేస్తున్న కూల్చివేతల్లో సామాన్యులు నష్టపోకూడదు. పేద ప్రజలు ఎక్కడెక్కడైనా కబ్జాలు చేసి చిన్న ఇల్లు కట్టుకున్నా వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేయాలి. ఒకవేళ లేదు అక్కడ వాళ్ళని తీయకపోతే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి అకామిడేషన్ చూపించాలి. వేరే ప్రాంతంలో ఇంకేదైనా వాళ్ళకి వెసులుబాటు కల్పించి అక్కడి నుంచి తొలగించాలి. అంతవరకు దాకా వాళ్ళని ముట్టుకో. మీరు ఫస్ట్ చేయాల్సింది ఎవరిని? ఈ బడా కంపెనీలను ముట్టాలా. బిల్డర్లు కూడా మీరు చూడండి, మీరు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఉన్న మెజారిటీ అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా పక్క రాష్ట్రాల వాళ్ళే. తెలంగాణ వాళ్ళు మచ్చుకు 1-2 ఏమైనా లెక్క పెడితే ఏమైనా కనిపిస్తుండొచ్చేమో. వాళ్ళంతా చిన్న బిల్డర్లే. వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు పోయి. వాళ్ళ మీద కాదా, మీరు వీళ్ళ మీద పడండి ఫస్ట్. మీరు వాళ్ళ మీద పడడం వల్ల ఏమవుద్దంటే ఇక వాళ్ళు ఇంకా ఏం చేయడానికి అవకాశం ఉండదు ఇక భవిష్యత్తులో కూడా. వాళ్ళని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు.